రవి ఇంకా సుమన్ వాళ్ళ ముగ్గురు అమ్మాయిలతో కలిసి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ పొలంలో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళ సంసారాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఈశ్వరుడు మనకి 3 బిడ్డల్నిచ్చాడు, కాని 3 ఆడపిల్లలే. ఒక్క కొడుకున్నా మనకి సహాయంగా ఉండేవాడు. నువ్వు నా కూతుర్లన్నీ తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి? వాళ్ల వల్లే మనం ఇప్పుడు కడుపు నిండా తింటున్నాం. వీళ్ళదే ఉంది, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతారు. ఇక నేను, మీరు ఇద్దరమే ఉండిపోవాల్సి ఉంటుంది. వాళ్ల పెళ్లిల గురించి నువ్వు దిగులు పట్టం మానేసేయి. కేవలం వాళ్ళ చదువు గురించి మాత్రమే ఆలోచించు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. సరిగ్గా చెప్పారు మీరు. మన పిల్లల్ని బాగా చదివించి వాళ్ల కాళ్ల మీద నిలబడేలా చేయాలి. ఎవ్వరి ముందు కూడా చేతులు చాచే అవసరం వాళ్ళకి రాకూడదు. కొన్ని సంవత్సరాల తర్వాత 3 అమ్మాయిలు కూడా పెళ్లి ఈడికొచ్చారు. వాళ్ళ 3 అమ్మాయిలు కూడా ఎంతో తెలివైన వారు, అలాగే అందగత్తెలు కూడా. కానీ ఎవ్వరూ కూడా వారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఒకరోజు పొలంలోని పంట మొత్తం పాడైపోయింది. దాని మూలంగా రవి ఎంతో బాధపడి అక్కడే కూర్చుండిపోయాడు. ఏమైంది నాన్నగారు, మీరిలా బాధపడుతూ ఎందుకు కూర్చున్నారు? ఏల్లే తల్లి, చిన్న విషయమే. మీరు మమ్మల్ని కొడుకులుగా చూస్తారు, కానీ మాకేమీ చెప్పరు. అసలు విషయమేంటి మాకు చెప్పండి నాన్నా. నేను మీ ముగ్గురిని మంచి చదువులు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నా. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు పెళ్లిడికి వచ్చేశారు తల్లి. ఈ సంవత్సరం మన పొలంలో పంట మొత్తం నాశనం అయిపోయింది. ఇంట్లో కూడా డబ్బులు ఏమీ లేవు. ఇక మీ వివాహాల్ని ఎలా జరిపించాలి చెప్పండి? ఈ విషయమే నన్ను చాలా బాధిస్తుంది తల్లి. నాన్నగారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనకి ఎక్కడైతే రాసిపెట్టుంటుందో అక్కడే వాళ్ళ పెళ్లి జరుగుతుంది అని. ఒకవేళ మాకు పెళ్లి రాత రాసిపెట్టుంటే మీరు చింతించాల్సిన అవసరం అస్సలు లేదు. మా పెళ్లిళ్ళు జరిగిపోతాయి. ఒకవేళ రాసిపెట్టి లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా సరే మా పెళ్లిళ్ళు అస్సలు జరగవు. అనవసరంగా రేపటి గురించి ఆలోచిస్తూ ఎందుకు మీరు బాధపడుతూ కూర్చున్నారు? అవును నాన్నగారు, పుష్ప సరిగ్గా చెప్పింది. మీరు మమ్మల్ని మా కాళ్ల మీద నిలబడేలా చేశారు. అదేమైనా చిన్న విషయమా? చూడండి, మీరొక పని చేయండి. సేటు దగ్గర నుంచి కొంచెం అప్పుగా తీసుకొని రండి. కనీసం కొన్ని రోజులైనా ఆకలి అవసరం ఉండదు కదా. తర్వాత ఏం చేయాలో చూద్దాం. రవి తన భార్య మాటలు విని అప్పు కోసం సేట్ దగ్గరికి వెళ్ళాడు. సేటుగారు, మీరు నాకు కొన్ని డబ్బులు అప్పుగా ఇవ్వండి. ఇంట్లో తినటానికి అసలు ఏమీ లేవు. ఇంట్లోకి సరుకులు తీసుకువెళ్ళాలి నేను. మీకు తెలుసు కదా, నాకు 3 కూతుళ్ళున్నారు. డబ్బులైతే నేను నీకు ఇస్తానులేవయ్యా, కానీ నువ్వు నాకు నీ పొలాన్ని తాకట్టు పెట్టాలి. అలాగే నీ 3 కూతుర్లని కూడా నా 3 కొడుకులకి ఇచ్చి పెళ్లి చేయాలి. కాకపోతే కాస్త వికలాంగుల వారు. సేటుగారు, నా కూతుళ్ళే నాకు ఆత్మాభిమానం. మీ పిల్లలకిచ్చి నా కూతులని అసలు నేను పెళ్లి చేయలేను. రవి ఎంతగానో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి బాధపడ్డం చూసి తన భార్య అడుగుతుంది. అప్పుడు రవి జరిగిన మొత్తాన్ని కూడా తన భార్యకి చెప్తాడు. అప్పుడే తన 3 కూతుర్లు కూడా ఆ మాటల్ని వింటారు. అప్పుడు వాళ్ళ 3 ఈ విధంగా అంటారు. నాన్నగారు, మీరు మా కోసం పొలాన్ని తాకట్టు పెట్టడం లేక అమ్మేయటం అస్సలు అవసరం లేదు. మేం పెళ్లిళ్ళు చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతాము. కానీ మేం వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మా 3కి పెళ్లి చేసుకోవాలని లేదు. మేం 3 మీ దగ్గరే ఉండిపోతాం. ఆడపిల్లలు ఎక్కడైనా అమ్మగారింట్లోనే ఉండిపోతారా? మీరు పెళ్లి చేసుకొని మీ అత్తగారింటికి వెళ్లాల్సిందే. ఒకరోజు రవి తన పొలంలో పని చేస్తూ ఉన్నాడు. అప్పుడు 3 వ్యాపారస్తులు ఆ పొలం దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళ 3కి కూడా ఆ పొలం బాగా నచ్చుతుంది. అప్పుడు ఆ 3 ఆ పొలం కొందామని అనుకుంటారు. ఈ పొలానికి యజమాని నువ్వేనా? చెప్పండి, ఏం పని మీద వచ్చారు మీరు? మాకు మీ పొలం బాగా నచ్చిందండి. ఇక్కడికి మేం వ్యాపారం చేద్దామని వచ్చాం. మీ పొలం మేం కొనాలని అనుకుంటున్నాం. క్షమించాలి, నేను ఈ పొలాన్ని అమ్మదలుచుకోలేదు. మాకున్నది ఒకటే ఒక పొలం. దీని మీద ఆధారపడి మేమంతా బతుకుతున్నాం. సర్లే, ఓకే. ఈ పొలాన్ని అమ్మటం నీకు ఇష్టం లేకపోతే మీ పొలంలో మేము కొన్ని రోజులు పని చేయొచ్చా? మరి మేము పొలం పనులు నేర్చుకోవాలి. ఈ పొలం మేము నేర్చుకోవడానికి బాగా పనికొస్తుంది. దీన్ని నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎవరికైనా సరే వ్యవసాయం చేయటాన్ని నేర్పిస్తాను. కానీ మాకు ఒక సమస్య ఉంది. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. మేము ఉండటానికి ఇక్కడ ఇల్లు కూడా లేదు. ఓహ్, ఇదే నా విషయం. మీరు 3 కూడా మా ఇంట్లో ఉండండి. ఇక్కడికి దగ్గరలో నాకు ఒక చిన్న ఇల్లు ఉంది. మేం కూడా అందులోనే ఉంటున్నాం. వాళ్ళ 3ని కూడా రవి వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తాడు. ఆ 3 మరగుజ్జులు కూడా వాళ్ళ 3 కూతుర్లని చూస్తారు. ఇక ఆ 3 వాళ్ళ 3ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రవి దగ్గరికి వెళ్లి వాళ్ళు 3 అడుగుతారు.
రవి వాళ్ళ మాటలు విని ఆలోచనలో పడతాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూతుర్లు ఎంతో అందగత్తెలు, కానీ వీళ్ళ ముగ్గురు మరగుజ్జులు. నాన్నగారు, మీరు దిగులు పడకండి. మా ముగ్గురికి ఆ ముగ్గురు నచ్చారు. మేం ముగ్గురం వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా షరత్ ఏంటంటే పెళ్లి తర్వాత ఈ ముగ్గురు కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలి. ముగ్గురు మరగొజ్జులు కూడా వాళ్ళ ముగ్గురిని వివాహం చేసుకుంటారు. అక్కడే ఉంటూ రవికి పొలంలో సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వారంతా కూడా ఆ ముగ్గురమ్మాయిల్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు. అది ఆ ముగ్గురు మరగుజ్జులకి నచ్చేది కాదు. ఒకరోజు ఆ ముగ్గురు మరగుజ్జులు కూడా ఎంతో బాధపడి ఊర్లో ఉన్న ఒక నుయ్యి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. మన ముగ్గురు భార్యలు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు కదా, కానీ మన ముగ్గురు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితం నాశనం చేసేశాం. మన కారణంగా వాళ్ళ ముగ్గురు ఎంత అవమానపడుతున్నారో కదా, మనం పొట్టిగా ఉండటం వల్ల. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవేళ గనక మనం పెళ్లి చేసుకోకుండా ఉండుంటే వారి జీవితంలోకి అందమైన రాకుమారులు వచ్చేవారేమో. ఇప్పుడు వాళ్ళతో మన పెళ్ళి అయిపోయింది కదా, మరి ఇప్పుడు మనం ఏం చేయగలమంటావు? ఆ విధంగా ఆలోచిస్తూ వాళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే ఆ నూతులోంచి ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మీ ముగ్గురు కూడా నన్ను శాపం నుండి విముక్తురాల్ని చేశారు. కానీ మేం మీకు ఏం చేశామని మీరు శాపం నుండి విముక్తి అవడానికి? నేనొక శాపం కారణంగా చేపగా మారిపోయాను. ఇక నాకు ముక్తి లభించాలంటే ఒకటే మార్గం. నేనెవరైనా మనిషి కన్నీటిని తాగగలిగితే మళ్ళీ నేను దేవకన్యగా మారగలనని. ఈ రోజు మీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటి వల్ల నేను విముక్తురాలనయ్యాను. ఇప్పుడు నేనేదో ఒకటి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను? వాళ్ళు ముగ్గురు కూడా జరిగిన మొత్తాన్ని ఆ దేవకనికి చెప్తారు. ఆ దేవకని తన మంత్రదండాన్ని ఉపయోగించి ఆ ముగ్గురు మరగర్జుల్ని సాధారణమైన వాళ్ళగా మార్చేస్తుంది. అప్పుడు వారితో ఈ విధంగా అంటుంది. మీరు పొట్టివాళ్లగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, నేను మిమ్మల్ని మామూలుగా మార్చేశాను. ఇక అంతేకాదు, నేను మీ ముగ్గురికి 3 శక్తుల్నిచ్చాను. మొదటిగా నువ్వు ఎవరైనా రోగిష్టిని నువ్వు ముట్టుకున్నావు అంటే వాళ్ళకి ఆ రోగం దూరమైపోతుంది. తర్వాత నువ్వు నీళ్ల మీద నడవగలుగుతావు. ఇక చివరిగా నీ చేతుల్లో ఎలాంటి మాయ ఉంటుందంటే నువ్వు చాలా వేగంగా భోజనం సిద్ధం చేయగలవు. వాళ్ళు ముగ్గురు కూడా జరిగిన మొత్తాన్ని వారి భార్యలకి చెప్తారు. ఇక ఆ ముగ్గురు భార్యలు కూడా ఎంతో ఆనందపడతారు. ఒకరోజు వంతెన తెగిపోవడం కారణంగా ఊర్లోకి మొత్తం వరద నీరు వచ్చేస్తుంది. అన్ని వైపులా కూడా వరద నీరుతో పూర్తిగా నిండిపోతుంది. ఇప్పుడు మన శక్తిని చూపించే అవకాశం వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళి అందరికీ సహాయం చేయాల్సి ఉంటుంది. అవునవును, నేను ఎవరైతే నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటారో వారిని నేను భుజాల మీద ఎక్కించుకొని ఒడ్డుకి చేరుస్తూ ఉంటాను. అలాగే, నువ్వు అందరినీ అక్కడి నుంచి కాపాడి తీసుకురా. నేను అక్కడుండి వాళ్ళందరికీ ఫటాఫట్ వంటలు చేసి పెడతాను. ఎవరికైనా దెబ్బలు తలిగి ఉంటే గనక నేను ఆ దెబ్బల్ని వెంటనే నయం చేస్తాను. ఈ మంచి పనిలో మా అక్కా చెల్లెల ముగ్గురం కూడా నీకు సహాయం చేస్తాం. పదండి, అందరూ నా భుజాలపై కూర్చోండి. నేను మీ అందరినీ కూడా ఒడ్డుకి చేరుస్తాను. వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ భార్యలతో కలిసి ఒడ్డుకి చేరుకుంటారు. వాళ్ళు ముగ్గురు వారు చేయాలనుకున్న పని చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఊర్లో అందరినీ కూడా వారు కాపాడతారు. ఊర్లో అందరూ కూడా ఆ ముగ్గురిని ఎంతగానో ప్రశంసిస్తారు. అప్పుడే అక్కడికి దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మీ ముగ్గురు మీకిచ్చిన శక్తుల్ని సరిగ్గా ఉపయోగించారు. మీ ముగ్గురిని చూసి చాలా గర్వపడుతున్నాను. ఈ రోజు నేను మీకు 3 బంగళాలు, ఇక చాలా ధనం ఇస్తాను. తధాస్తు. దేవకన్య మాయ వల్ల వాళ్ళ ముగ్గురికి కూడా బంగ్లాలు, అలాగే డబ్బు, బంగారం కూడా లభిస్తుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ కారణంగానే మేమందరం ఆనందంగా ఉండగలుగుతున్నాం. మీరు చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోము. అప్పుడు రవి వాళ్ళ ముగ్గురు కూతుర్లతో కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.